దేశాలతో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే భారత్ కు ప్రధాన శత్రువు పాక్ కాదు, చైనాయే. ఈ విషయాన్ని అమెరికా రక్షణ నిఘా సంస్థ తెలిపింది. చైనాను ప్రధాన శత్రువుగా భారత్ భావిస్తోందని, అందుకు తగ్గనట్లుగానే రక్షణపరమైన నిర్ణయాలు ఉంటున్నాయని అమెరికా నివేదిక వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా భారత్ పాక్ మధ్య కశ్మీర్ అంశం, ఉగ్రవాదుల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో తరచుగా కవ్వింపు చర్యలు, ఉగ్రదాడులను ఉసిగొల్పడం పాక్ పరిపాటిగా మారింది. దీంతో భారత్ పాక్ మధ్య పెద్దగా సత్సంబంధాలు కొనసాగడం లేదు. వాస్తవానికి భారత్ పాక్ శత్రు దేశాలే. ముఖ్యంగా చెప్పాలంటే భారత్కు ఉన్న శత్రు దేశాల్లో ప్రధాన శత్రు దేశం పాకిస్తానే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ భారత్కు ప్రధాన శత్రువు చైనాని అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్కు పొరుగు దేశాలతో ఉన్న ముప్పు అంచనాలను కూడా వెల్లడించింది. చైనాను ప్రధాన శత్రువుగా భారత్ భావిస్తోంది. అందుకు తగినట్లుగానే రక్షణపరమైన నిర్ణయాలు ఉంటున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. చైనాను ఎదుర్కోవడం కోసం తన సైనిక బలం పెంచుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక తెలిపింది. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండేందుకు చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగిస్తోంది. తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి వాటిపై బహుముఖ ఒత్తిడి పెంచాలని చైనా చూస్తోంది. వాణిజ్యం, దౌత్యం, భద్రత పరంగా అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని చైనా సవాల్ చేస్తోంది అని అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ నివేదిక వెల్లడించింది. చైనా ఆయుధ సంపత్తి గురించి కూడా అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ ప్రస్తావించింది. 2025లో తమ మిలిటరీ బడ్జెట్ను 5.2% పెంచి $247 బిలియన్ కేటాయిస్తున్నట్లు చైనా ప్రకటించింది. కానీ రక్షణ రంగంపై బీజింగ్ చేస్తున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గతేడాది చైనా అనధికారికంగా దాదాపు $304 నుంచి $377 బిలియన్ ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ నిఘా సంస్థ అంచనా వేసింది. చైనా వద్ద ఆపరేషన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇప్పటికీ 600 దాటాయి. 2030 నాటికి న్యూక్లియర్ వార్ హెడ్స్ సంఖ్య 1000కి పైగా ఉండొచ్చు. 2035 వరకు బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. పాకిస్తాన్ గురించి కూడా ఈ నివేదికలో ప్రస్తావించింది. పాక్ దేశానికి సైనిక, ఆర్థిక పరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నా భారత్ను మాత్రం ఓ అస్తిత్వ ముప్పుగానే భావిస్తోందని పేర్కొంది. భారత్ సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునికీకరణ కోసం పాక్ ప్రయత్నాలు కొనసాగిస్తోందని అమెరికా నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా అణు వార్ హెడ్ల నిల్వ 600కి పైగా పెరిగిందని, ఇది 2030 నాటికి 1000కి పైగా ఉంటాయని అమెరికా నివేదిక అంచనా వేసింది. తక్కువ దిగుబడి, ఖచ్చితమైన స్ట్రైక్ క్షిపణులు, మల్టీ మెగాటన్ దిగుబడులతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులతో పాటు మరింత వైవిధ్యమైన అణుశక్తిని సాధించడమే చైనా సైన్యం లక్ష్యమని నివేదిక వివరించింది. అమెరికా రక్షణ రంగ నివేదిక ప్రకారం చైనాను భారత్ తన ప్రాథమిక ప్రత్యర్థిగా భావిస్తుందని, పాకిస్తాన్ను అనుబంధ భద్రతా సమస్యగా పరిగణిస్తుందని తెలిపింది. చైనాను ఎదుర్కోవడానికి, తన సైనిక శక్తిని పెంచుకోవడానికి భారత్ ప్రాధాన్యతను ఇస్తోంది. తైవాన్పై చైనా సైనిక ఒత్తిడి పెరుగుతోందని అగ్రరాజ్య నివేదిక హెచ్చరించింది. భారత్ చైనా సరిహద్దుల్లోని తూర్పు లదాఖ్ వాస్తవాధీన రేఖ వెంబడి గత ఏడాది బలగాల ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. అయితే ఇది సరిహద్దు వివాదాన్ని పూర్తిగా పరిష్కరించలేదని, కానీ 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణలు ఉద్రిక్తతలను మాత్రమే తగ్గించిందని నివేదిక పేర్కొంది. భారత్, తైవాన్తో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక ఆధునికీకరణను వేగంగా పెంచుతోందని అమెరికా రక్షణ గూఢాచార సంస్థ నివేదిక వెల్లడించింది. తైవాన్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి చైనా తన సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేస్తోందని అమెరికా నివేదిక తెలిపింది. తైవాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలపై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకువచ్చేందుకు చైనా ముమ్మరంగా పనిచేస్తోందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో తైవాన్పై సైనిక చర్య చేపట్టి బలవంతంగా చైనాలో కలిపేసుకోవడం, దానికి స్వాతంత్రం ఇవ్వకుండా అడ్డుకోవడం, తైవాన్ రక్షణ పట్ల అమెరికా నిబద్ధతను పరీక్షించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి తైవాన్పై దౌత్య, సమాచార, సైనిక,
ఆర్థిక ఒత్తిడి ప్రచారాలను కొనసాగించే అవకాశం ఉందని అమెరికా నివేదిక తేల్చి చెప్పింది. భారత్ కు పాక్ కూడా శత్రువే అయినప్పటికీ ప్రధాన శత్రువు చైనాయే అని అమెరికా నిఘా రక్షణ సంస్థ నివేదిక తెలిపింది. చైనాను ఎదుర్కోవడం కోసం తన సైనిక బలం పెంచుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక తెలిపింది.